ఫ్రెండ్స్, ఇవాళ మా గార్డెన్ మొత్తం చూపించాలని వచ్చాను. చూడండి, ఇది మొత్తం మా టెర్రస్ గార్డెన్ షాప్ దగ్గర. మా గార్డెన్లోకి కొత్త ప్లాంట్ వచ్చింది. అదేంటో చెప్పుకోండి. ఇది మీకు తెలుసుగా, వాటర్ బేర్ యాపిల్. మన పూత వచ్చింది, పోయింది, కానీ 1 yearకు కాస్తుందంట. అది ఇదిగా అండి, కొత్త మొక్క అంటే ఇదండి వచ్చింది. అదే అండి మొత్తం గార్డెన్ చూడండి. ఇక్కడ నుండి మా గార్డెన్ అన్ని టమాటా చెట్లు, సొరకాయ చెట్లు, బీరకాయ చెట్లు, బచ్చల కూర, చెన్నంగాకు, మందార చెట్లు, మల్లె చెట్లు, రేగు చెట్టు, చిక్కుడు చెట్టు, చెన్నంగాకు, ఇవన్నీ. ఇది మా చిన్న టెర్రస్ గార్డెన్. ఇంకా మెయింటైన్ చేసేది ఉందండి. ఇదిగో మన కొండ మామిడి చెట్టు కాయ కోసానండి, సూపర్ ఉంది. సాయంత్రం కాగానే ఇక్కడకు నీళ్ళు వేయడానికి వస్తాం కదండి. నీటికి కొంచెం ఎండగా ఉంది, చలికాలం అయినా కానీ ఎండ ఉందండి. పుదీనా చెట్టు అండి ఇది. బచ్చల కూర చెట్టు మొన్న మొత్తం కోసేసామండి. పెద్ద తీగ పడితే మొత్తం తీసేసాము. మళ్ళీ చిన్న చిన్న ఇదో వంకాయ చెట్లు 4 వస్తాయి. పూలు మళ్ళీ వచ్చినాయి, ఇంకా కాయలు మళ్ళీ. పొనగంటాకు చెట్టు ఇది అసలు మామూలుగా కాదు. మొత్తం పుదీనాను తీసేసి పొనగంటాకు వచ్చేసిందండి. వీటిలలో పొనగంటాకు వచ్చేసింది, పుదీనా పోయిందండి. అంజీర్ చెట్టు, ఇంక పూల చెట్లు అందరి ఇళ్ళలో ఉండాల్సింది. పచ్చల కూర ఇందులో కూడా పెట్టింది మా అత్తయ్య గారు. ఇది పొట్టి పచ్చడండి. కాయలు రావట్లేదండి. దానికి రీజన్ ఏంటో కొంచెం చెప్తారా? అనే కదండి గార్డెనింగ్ స్టార్ట్ చేసింది. ఒక 6 నెలలు అవుతుంది. కానీ అన్ని చెట్లు చిన్నగా అన్నీ ఇప్పుడిప్పుడే పువ్వులు పూయడం, కాయలు కాయడం. ఆకుకూరలు అయితే వస్తుంది, పుదీనా వస్తుంది, చిన్నంగాకు వస్తుంది, కూర వస్తుంది. బెండకాయలు గోర్చికూర కూడా బెండకాయలు కాస్తాయి. ఇవి విత్తనానికి వచ్చింది. మాకు గింజల నుండి పెట్టడం అండి. నారు తెస్తే తొందరగా వస్తాయి చెట్లు పెరగడం, కానీ మనం గింజల నుండి పెట్టేసరికి సరే అండి. మల్లె చెట్టు చిన్న పిలక పెట్టాము, పెరిగార పింక్ మందార. ఇట్లు కూడా కొమ్మలు పెట్టామండి, నాటుకున్నాయి, చాలా బాగా పెరిగాయి. గులాబీ మొక్కలు నాటాలి. ఇది మెరూన్ కలర్ గులాబీ హైబ్రిడ్ చెట్లు. అన్ని ఇట్లా చిన్నగా వీటికి సరిపోద్ది కదా అని ఇందులో పెట్టాయి. గోరింట చెట్లు, పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా వచ్చినాయి, 4-5 కోసేసాము. గులాబీ నేలలో పెంచాం, కానీ కుండీలో అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇప్పుడు ఆకు చెట్టు తీసేసామండి, బాగా పెద్దవి. నందివర్ధనం పూలు అంటారు. ఇవి పెద్ద